హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లైక్ మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం కదా A3 సొల్యూషన్స్లో. సో అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ కాల్ కోసం వెయిటింగ్, శాలరీ డిస్కషన్ కూడా అంతా అయిపోయింది అనమాట. లైక్ ఈరోజు వచ్చేసి ఇంకో దానికైతే వెళ్తున్నా, యాక్సిస్ హెల్త్ కేర్కి. సో లెట్స్ గో. ఈరోజు ఏమవుతుందో చూద్దాము. వుడ్ బి మంచిగా జరగాలని కోరుకుంటున్నా. లైక్ రెండు సేమ్ కంపెనీస్ సేమ్ శాలరీ వస్తుంది మనకి, నాన్ సర్టిఫైడ్ కాబట్టి. సో అదనమాట. ప్రస్తుతానికి నేను అక్వాలిటీ దగ్గర ఉన్న, అక్వాలిటీ దగ్గర నుంచి కొండాపూర్లో ఉంటుంది అనమాట ఆఫీసు. సో కొండాపూర్ వెళ్ళేసి అక్కడ ఇది జైబేరి బిల్డింగ్ అనుకుంటా, ట్రెండ్ సెట్ జైబేరి. సో బిల్డింగ్ అది చూద్దాం ఎలా ఉంటుందో ఈరోజు. ఇదే మనని గమ్యాన్ని చేర్చే వాహనం. మనవాడికి ఏదో చిన్న పని ఉందంట, అందుకని వెంబడిని ర్యాపిడో బుక్ చేసా. అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. మన ఇంటర్వ్యూ ఇక్కడే, చూద్దాం ఎక్కడంటే ఇందులో యాక్సెస్ హెల్త్ కేర్ కనిపిస్తుందా, అదే దాంతోనే మన ఎంట్రీ అయితే ఇది. చూద్దాం ఎలా ఉంటుందో ఈరోజు. మరి వస్తే బాగుండు. వస్తుందిలే, మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది కానీ సర్టిఫికేటే లేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా లైక్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేసి లోపలికి అయితే వచ్చా. 10th ఫ్లోర్ అంట ఆఫీసు. చూద్దాం. లైక్ నేను వచ్చింది 10:10కి అనమాట. 10:10కి 125 మంది వచ్చున్నారు. సో 11కి అయితే ఇంకెంతమంది వస్తారో మీరే చూసుకోండి. నేనైతే పక్కన వెయిట్ చేయమన్నాడు. సో వెయిట్ చేస్తాను, నేను పిలుస్తా అని చెప్పాడు అనమాట. లోపలికి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళు పిలిస్తే లోపలికి వెళ్ళాలి. ఇక పెద్ద స్టంట్ అయింది ఇప్పుడు. లైక్ నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చాను కదా. సో ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. ఇంకా నాకు 2 రౌండ్స్ మిగిలి ఉన్నాయి. లైక్ శాలరీ డిస్కషన్ అండ్ పీసీఓ రౌండ్ అంట. ఆ రెండుకి యామిని మ్యామ్ అయితే మన హెచ్ఆర్ అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అందుకనేసి నేను హైదరాబాద్ లొకేషన్కి అయితే వచ్చా. అండ్ ఇక్కడ నుంచి మా ఒక తెలిసిన బ్రో ఉంటే అతను యామినికి ఫోన్ చేసి లైక్ నా గురించి చెప్పాడనమాట. ఇప్పుడే యామిని కూడా ఫోన్ చేశారనమాట. మండే మనకి పీసీఓ రౌండ్ అండ్ శాలరీ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత మనకి జాబ్ వచ్చేసినట్టే. సో హ్యాపీగా ఉంది నాకైతే. లైక్ ఎలా అంటే హైదరాబాదు లేదా చెన్నై, ఆ రెండింటిలో ఎక్కడైనా రావచ్చు, మన ఇష్టం. మనకి ఏదైనా ఓకే. బట్ చెన్నై ఏంటంటే దగ్గర ఉంటుంది కాబట్టి లైక్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ చెన్నై అనమాట. వాట్ ఎవర్ ఏదైనా కానీ ముందైతే మనకు ఉద్యోగం కావాలి. సో ఉద్యోగం అయితే వచ్చేసింది, రెండింటిలో వచ్చినట్టే. కానీ దాని నుంచి కాల్ రాలేదు అండ్ దీని నుంచి పీసీఓ రౌండ్ అవ్వలేదు. మండే కాల్ ఉంటుంది, చూద్దాం. అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. సో ఇప్పుడైతే నేను మళ్ళీ అక్వాలిటీకి వెళ్ళిపోయి ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకుంటా. ఇంకా మండే మాట్లాడుకుంటా, అదే చూసుకుంటా ఏదైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. పదండి ముందైతే ఇంటికి వెళ్ళిపోదాం. జయవేరి బాయ్ బాయ్. మనకి ఇంకా ఇక్కడ పని లేదు. అప్పటికే చూడండి ఎంతమంది వచ్చారు. లైక్ దేవుడా, ఎంతమంది ఉన్నారా బయట దగ్గర 100 మంది ఉంటారు. లోపల నేను రాకముందే 125 మంది ఉన్నారు. కౌంట్ చాలా మంది ఉన్నారు. సరేలే, మనకు అన్నీ అవసరంలా. ఇంటికి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా పడుకుందాం. మెట్రోకి వచ్చే మెట్రో నుంచి ఇప్పుడు మనం పెద్దమ్మ గుడికి పోవాలి. ఎందుకు ఏందనేసి మనం పైన మాట్లాడుకుందాం. ఇక్కడంతా రచ్చరచ్చగా ఉంటుంది కదా, పైన మాట్లాడతాం పండి. ఇప్పుడు నేను పెద్దమ్మ గుడికి వెళ్తాను అన్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్సిస్ హెల్త్ కేర్కి వస్తున్న టైంలో ఎగ్జాక్ట్గా ర్యాపిడోలో పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నా, సో ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తే డెఫినెట్గా నేను గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొడతాను అనుకున్నా. లైక్ అనుకున్నట్టే నాకు రేపు ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ అయిపోయింది కదా. అండ్ కాల్ రాలేదు. సో యామిని దగ్గరికి ఫోన్ వెళ్ళింది, నాకు మండే కాల్ వస్తా అన్నది. సో మండే కాల్ వస్తే బై డిఫాల్ట్ మనకు ఉద్యోగం వచ్చినట్టే. సో మన మాట ప్రకారం పోయేసి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకొని అక్వాలిటీకి వెళ్దాం. గుడికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. మీకు అక్కడ మెట్రో కనిపిస్తుందా? సో అక్కడ నుంచి నడుచుకుంటూ స్ట్రైట్గా వచ్చేస్తే
ఇక్కడ ఉంటుంది మనకి దారి. సో ఇటు సైడ్కి వచ్చేసి మంచిగా ఆర్చ్ ఉంటుంది. ఇటు నుంచి లోపల పోతే మనకు గుడి వస్తుంది. లైక్ మెట్రో దగ్గర నుంచే మనకి పెద్దమ్మ గుడికి ఏదైనా యారోస్ కానీ పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నా, నాకు తెలియదు, నేను కనుక్కొని వచ్చిన. అట్లా కాకుండా ఏదైనా యారోస్ పెడితే ఫైండింగ్ ఈజీగా ఉంటుంది అనేసి నా అభిప్రాయం. లేకపోతే ఎవరిని అడిగితే చెప్తారు, కానీ ఏంటంటే అడగకుండా వచ్చే ఒక ఇది ఉంటుంది కదా అనేసి. గుడికి వచ్చేసా, పెద్దమ్మ గుడికి. ఇన్ని సంవత్సరాలు ఉన్నాను హైదరాబాద్లో, ఒక్కసారి కూడా రాలా. అయితే దేని టైం అప్పుడే వస్తుంది, అప్పుడే అయిపోతుంది కూడా. నుంచి కొంచెం లోపలికి వస్తే మనకి సైడ్లో అయితే లైక్ చెప్పుల స్టాండ్ అవన్నీ ఉన్నాయి. చెప్పుల స్టాండ్ ఉంది కదా, అక్కడ మనకు ఒక టోకెన్ ఇచ్చాడు. మేబీ వెళ్ళేటప్పుడు ఈ టోకెన్ చూపిస్తే మనకి అది ఇస్తాడేమో, చెప్పులు ఇచ్చేస్తాడేమో. అది పెయిడా ఏమో నాకైతే ఇంకా తెలియదు. సో తర్వాత చూస్తా, అంటే బయటకు వెళ్ళేటప్పుడు చూస్తా. పెయిడో ఏమో మరి తెలియదు నాకైతే. అక్కడ మంచిగా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాను నేను. చాలా క్రౌడ్ ఉన్నారు, సూపర్ అసలు. అటు నుంచి బయటకు వస్తామా, ఎగ్జిట్ అయితే ఇటు సైడ్. నాకు కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో తెలీదు, కనుక్కుంటే బయటే కొట్టాలి అన్నారు. ఇప్పుడు కొబ్బరికాయ కొడదాం తెలీదు నాకు. సో అందుకనే యాక్చువల్గా ముందు కొబ్బరికాయ కొట్టుకొని పోతారు దేవుడి దగ్గరికి. బట్ దేవుడి దగ్గర పోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నా. మరి కొట్టవచ్చో లేదో కూడా తెలియదు నాకైతే, కానీ కొబ్బరికాయ కొట్టాలి అంతే. మనకి చెప్పుల స్టాండ్ దగ్గరే కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి, కొబ్బరికాయ ఒకటి, గాజులు ఉన్నట్టున్నాయి, అండ్ పసుపు కుంకుమ కూడా ఉంది. 50 రూపీస్ అంట. ఇది పిలిచే విధానం కూడా కొన్ని చప్పట్లు కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టే ఏరియా అయితే ఇది. కొబ్బరికాయ అయితే కొట్టేసాను, ఇక ఇంటికి బయలుదేరేస్తా. చెప్పులు ఇస్తాం కదా మనం, అక్కడ 5 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఇక పెద్దమ్మ గుడి నుంచి బయటకైతే వచ్చేసాను. చూసుకుంటే అది మన పెద్దమ్మ గుడి, అండ్ బయటకు వచ్చేస్తున్నా. నడుచుకుంటూ పెద్దమ్మ గుడి మెట్రోకి వెళ్ళి, మెట్రో నుంచి మళ్ళీ ఈసోగూడ నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి ఒక 20 మినిట్స్ అంతే. ఇక పైకి వెళ్దాంపా. 5 నిమిషాల దాకా ట్రైన్ లేదు మనకి. ఇప్పుడు వెయిట్ చేద్దాం, పోయిదా ఉందా. యూసాఫ్ కూడా వచ్చేసా, ఇంకా ఇంటికి పోవటం లేటు. ఇంకా యూసాఫ్ కూడా మెట్రోలో కూడా దిగేసా, ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోవటం అక్క వాళ్ళ ఇంటికి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్స్ఎమ్ఎల్ఏ చనిపోయారంట. సో ఇప్పుడు మళ్ళీ రీఎలక్షన్ పెడుతున్నారు. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి లైక్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అంట. ఆయన లైక్ పాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఆయనే ఉన్నాడంట, లైక్ తెలుగుదేశం నుంచి. కానీ ఆయన ఇప్పుడు చనిపోయాడు. సో ఫుల్ హవాగా ఉంది మొత్తం. ఈ ఎలక్షన్స్ హడావిడి అంతా బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ. వచ్చేసే ఇంటికి. మధ్యాహ్నం వచ్చానా, రాగానే తినేసి పడుకున్నా. లైక్ నిద్రలేసరికి సాయంత్రం అయిపోయింది, సంధ్యా సమయం. ఇంకా బయటికి వెళ్తున్నాను నేను, మా వాడు. ఏదైనా ఫుడ్ వీడియో ప్లాన్ చేద్దాం అనేసి పోదాం. పోయేసి ఏదైనా ఫ్రైడ్ తినాలనిపిస్తుంది. సో ఫ్రైడ్ చికెన్ అలాంటివి ట్రై చేసి అండ్ దెన్ ఇంటికి వచ్చేద్దాం. అది ఇంకోటి ఈరోజు ముందు ఇంకో స్పెషల్ అకేషన్ ఉంది, దాన్ని కూడా ఈ వీడియోని కవర్ చేసేద్దాం. నేచురాలిటీ చాలా దగ్గరికి వస్తుంది తెలుసా వీడియో ఇది. అసలు అటా నడుచుకుంటా తినేదానికైతే బయటకు వచ్చాం. ఎక్కడ తింటాం, ఏం తింటాం అనేది మన మెయిన్ ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్లో వచ్చేస్తుంది.
దాంట్లో చూడండి. లైక్ నేను మనమైతే ఇట్లా రహమత్ నగర్, జవహర్ నగర్, చౌరస్తా దగ్గర ఉన్నాం అనమాట. ఇంకదేనికి మైక తినేసాం నేను మా వాడు తినేసి ఇంకా ఈరోజు మా అక్కది బర్త్డే. సో మనకున్న దాంట్లో సెలబ్రేట్ చేసుకుందాం. దానికోసం ఒక కేక్ తీసుకొని పోతాం అంతే. మనోడు చెప్పి చేసేయండి. చేసావు కూడా బస్తీ చౌరస్తా నుంచి పక్కన వస్తే కేక్ కావాలంట. చూద్దాం ఎంత ఉన్నాయి రేట్లు. లేడా మన ప్రైజెస్లో ఉంటే తీసుకుందాం, లేదంటే అసం. ఓకే, ఆరెంజ్ కేకు, కూల్ కేకు లైక్ 280 రూపీస్ అంట. పేరు రాపిస్తున్నాడు స్పాన్సర్. కేక్ తీసుకున్నాం. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటండి, ఈరోజు శనివారం మా అక్క నాన్ వెజ్ ఉందో ఎగ్ కూడా తిన్నదు. మరి అక్కడ పోయేదా తెలియదు. మళ్ళీ మూమెంట్ కేక్ అయితే తీసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి బయలుదేరేసాను. బా జీ క్లాస్ ఓల్డ్ మోడల్. కావాలని దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా చూడు. ఈరోజు నా బర్త్డే అబ్బా, తెలియదు నీకా? ఎంతకంటే బ్యాక్గ్రౌండ్ ఏడా అఫీషియల్గా వస్తుంటే అమ్మా అబ్బా. బర్త్డే టు యూ. ఏందా హ్యాపీ బర్త్డే టు యూ. నాలుగో తారీఖే పోవాలి. టేస్ట్ చూడు. తిన్నాను చెప్తుంటే సాటర్డే టేస్ట్ చూడు. చూడను జస్ట్ అట్లా ఫోజ్ పెట్టి చాలు. ఫోజ్ అంటే పెట్టు. డాడీకి పెట్టా ఫస్ట్. అస్సలు పెట్టాము డాడీకి. కెమెరా కంట్రోల్ అయిపోతుంది కదా అది. ఫోజ్ అంటే ఏం కాదు, తగలలే సార్. మళ్ళీ ఇంకోసారి డైలాగ్ చెప్పరా? ఏదో చెప్తుంటాడు. హ్యాపీ అక్క బర్త్డే కేక్ కూడా కోసేసాం. ఇంతటితో ఈ రోజుకి ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ వెయిట్ చేస్తామనండి. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. బాయ్ బాయ్.